హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా గత కొన్ని రోజుల నుండి బంగ్లాదేశ్లో అల్లర్లు మత విద్వేషాలు శృతిమించిపోయాయి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం వారు ప్రత్యేకంగా హిందువులనే టార్గెట్ చేస్తూ వాళ్ళను చాలా దారుణంగా హింసిస్తూ చంపేస్తున్నారు. అలాంటి వాటికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ మధ్య కాలంలో దీపు చంద్ అనేటటువంటి ఒక హిందువును నడి వీధిలో అందరూ కలిసి సజీవ దహనం చేసి అతడిని దారుణంగా చంపడం నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశం. ప్రధానంగా ఈ వార్త ప్రతి హిందువును కూడా కన్నీరు పెట్టిస్తున్నది. మరి ఇంతటి దారుణాలకు బంగ్లాదేశ్ ఎందుకు పాల్పడుతున్నది? కేవలం వాళ్ళ యొక్క పొలిటికల్ లబ్ధి కోసం ఇలా అమాయకులుగా ఉన్నటువంటి హిందువులను ఎందుకు చంపేస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ప్రధానంగా ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ అల్లర్లకు కారణం అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీసే. వాళ్ళు వాళ్ళ యొక్క అధికారం కోసం అనవసరంగా ఇలా అమాయకులైనటువంటి హిందువులను చంపడానికి అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ను ప్రోత్సహిస్తున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి మన హిందూ దేశమైనటువంటి భారత్ పైన విషం చిమ్ముతూ ఈ విష ద్వేషాలను వాళ్ళ యొక్క మెదడుల్లోకి ఎక్కిస్తూ అనవసరమైనటువంటి ప్రసంగాలతో వాళ్ళను రెచ్చగొడుతున్నారు. ప్రధానంగా ఇలా భారత్ పైన రెచ్చగొట్టి ఎన్నో విధాలైనటువంటి విధ్వంసకర వ్యాఖ్యలు చేసిన వారే గతంలో బంగ్లాదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు. అందుమూలంగా ఆ లాజిక్ను ఆసరాగా చేసుకొని ఈ మధ్య కాలంలో ఇంక్విలాల్ మంచు అనే ఒక సంస్థను స్థాపించి మీర్ ఉస్మాన్ హాదీ అనేటటువంటి ఒక యంగ్ యువకుడు ఏకంగా భారత్ను నాశనం చేస్తాము, ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తాము అని బంగ్లాదేశ్ యొక్క యువతను తన వైపుకు తిప్పుకునేలా అద్భుతమైన ప్రసంగాలు ఇస్తూ తన యొక్క రాజకీయ లబ్ధి కోసం ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలే చేశాడు. ఇలా భారత్ను ద్వేషిస్తూ నార్త్ ఈస్ట్ స్టేట్లను ఆక్రమించి బంగ్లాదేశ్లో కలుపుతాను అని అక్కడి యువతను మరియు ప్రజలను మభ్యపెడుతూ వాళ్ళ యొక్క గౌరవం పొందడానికి అతడు ఎన్నో విధాలుగా ప్రయత్నాలే చేశాడు. కానీ ఈ మధ్య కొన్ని రోజుల ముందు అతడు అనూహ్యంగా ఒక ఆటోలో ఉండగా ఎవరో గుర్తు తెలియనటువంటి ఇద్దరు దుండగులు అతడి పైన కాల్పులు జరిపారు. అలా వాళ్ళ చేతుల్లో కాల్పులకు గురైనటువంటి ఆ యువనేతను తర్వాత ప్రత్యేకమైన విమానంలో సింగపూర్కు తీసుకెళ్లినప్పటికీ అతడి ప్రాణం మాత్రం దక్కలేదు. ఇలా అతడు అర్ధాంతరంగా చనిపోవడాన్ని అక్కడ ఉన్నటువంటి అతడి వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. ప్రధానంగా దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమైన ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మహమ్మద్ యూనస్ పై కూడా వీళ్ళు దాడి చేసే అవకాశం ఉంది. అందుమూలంగా ఈ ముసలివాడైనటువంటి ఈ మహమ్మద్ యూనస్ అతడి చావుకు కారణం భారతే అని అతడు తరచూ భారత్ను ద్వేషించడం వల్లే భారతీయులే ఏదో ఒక విధమైన కుట్ర చేసి ఇతడిని చంపాడని వాళ్ళ వర్గానికి ఇతడు విషపు బీజాలు నాటాడు. అలా వాళ్ళ వర్గం వారు తనపై దాడి చేయకుండా ఉండేందుకు తనను తాను రక్షించేందుకు భారత్ పైన ఆ నిందను కప్పివేశాడు. కానీ నిజానికి అసలు ఆ హత్య చేసింది ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టంగా తెలియడం లేదు. ఒక విధంగా ఆ హత్యను ఈ యూనస్ ప్రభుత్వమే లేదా ఈ యూనస్ పార్టీ సభ్యులే చేశారని కూడా కొంతమంది వాదిస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్లో 2026లో జరగబోయే ఎలక్షన్స్లో ఇతడికి గెలిచే సత్తా ఉంది. అందున అతడు గొప్ప వాక్చాతుర్యం కలిగిన వాడు. కాబట్టి ఈ యూనస్కు మరలా అధికారం చేజిక్కించుకోవడం కాస్త కష్టమే. అందుకు ఆ పార్టీలోనే కొందరు నాయకులు లేదా నేతలు ఇతడిని చంపేసి ఉంటారని కూడా ఒక విధమైన టాక్. కానీ ఇప్పుడు ఇతడు చనిపోవడం వల్ల అతడి వర్గీయులు అగ్గి మీద గుగ్గిలం అవ్వడం వల్ల వాళ్ళను శాంతించడం కోసం మరియు తనను తాను రక్షించడం కోసం ఈ విధంగా భారత్ పైన ఆ నిందను తోసిపుచ్చాడు. ఇలా తోసివేసినటువంటి ఆ నిందలే రైస్ట్ అనుకున్నటువంటి అతడి వర్గీయులు ఏకంగా హిందువుల ఇళ్లను ధ్వంసం చేస్తూ హిందువులు ఏదైనా చిన్న తప్పు చేసినా వాళ్ళను చంపడం ఒక అలవాటుగా మార్చుకున్నారు.
ప్రధానంగా ఈ మధ్య కాలంలో తమ పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ను మహమ్మద్ ప్రవక్తను అవమానించాడు అన్న ఒక చిన్న కారణంతో ఏకంగా దీపు చంద్ అనే ఒక హిందూ యువకుడిని నడి రోడ్డు మీద బ్రతికుండగానే నిప్పంటించి మరీ అతడిని చంపేశారు. అంతేకాకుండా అతడిని నిప్పంటించే సమయంలో దాదాపుగా కొన్ని వేల మంది అక్కడ గుమిగూడి ఉన్నారు. తర్వాత అతడి యొక్క మరణంపై ఇన్వెస్టిగేషన్ చేయగా ఆ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమిటంటే అతడు పనిచేసేటటువంటి కంపెనీలోనే కొంతమంది ఉద్యోగులు అతడికి వ్యతిరేకమయ్యి కావాలనే ఇలాంటి అసత్యమైన వ్యాఖ్యలు అతడిపై చేసి అన్యాయంగా అతడి చావుకు కారకులయ్యారని ఆ ఇన్వెస్టిగేషన్లో పేర్కొన్నారు. మరి ఈ స్థాయిలో వాళ్ళు హిందువులను ద్వేషించడానికి ప్రధాన కారణాలను చూస్తే వాటిలో మొదటిది పొలిటికల్ లబ్ధి కోసమే. అటు చనిపోయిన మీర్ ఉస్మాన్ హాదీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న మహమ్మద్ యూనస్ కానీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క అధికారం కోసం మన భారతదేశంపై విషం చిమ్ముతూ వాళ్ళ స్వలాభం కోసమే ప్రస్తుతం ఈ అల్లర్లను సృష్టిస్తున్నారు. అంతేకాకుండా గతంలో భారత్ 1971లో ఈ బంగ్లాదేశ్కు ఎన్నో విధాలుగా సాయపడింది. అసలు ప్రస్తుతం బంగ్లాదేశ్ బ్రతికి ఉందంటే అందుకు మెయిన్ రీజన్ మన భారతదేశమే. ఒకవేళ మనం గనుక 1971లో వాళ్ళకి సాయం చేయకపోతే ప్రస్తుతం అసలు బంగ్లాదేశ్ అనేదే ఉండేది కాదు. ఒక విధంగా చూసుకుంటే ప్రస్తుతం హిందువుల సంఖ్య బంగ్లాదేశ్లో చాలా దారుణంగా పడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి అసలైన నిజం ఏంటంటే 1971లో బంగ్లాదేశ్ ఏర్పడే సమయానికి అక్కడ ఉన్నటువంటి హిందూ జనాభా శాతం దాదాపుగా 20%. కానీ నేడు అది 5% తగ్గిపోయింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఈ ముస్లిం లీడర్లు చేస్తున్నటువంటి దారుణాలను భరించలేక చాలా మంది విదేశాలకు వెళ్ళడమో లేదా అక్కడే వాళ్ళ చేతిలో చనిపోవడమో వంటివి జరిగి ఇలా వాళ్ళ జనాభా చాలా దారుణంగా పడిపోయింది. అయినా కూడా ఇప్పటికీ కూడా హిందువులనే టార్గెట్ చేయడం నిజంగా చాలా చాలా దారుణమైన అంశమనే చెప్పాలి. అసలు బంగ్లాదేశ్ ప్రస్తుతం బ్రతికి ఉందంటే అందుకు ప్రధాన కారణం భారతే. 1971లో జరిగినటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధంలో దాదాపుగా 30 లక్షల మంది బంగ్లాదేశీలను చంపడంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్త్రీలను పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అనేక విధాలుగా లైంగికంగా ఉపయోగించుకోవడంతో పాటు వారిను చాలా చాలా దారుణంగా అవమానింపబడ్డారు. అలాంటి సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ జాతిపితగా పిలువబడే షేక్ ముజిబుర్ రెహమాన్ భారత్ సహాయాన్ని కోరగా అలా అతడు మన సహాయాన్ని అర్థించగానే అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఏకంగా అమెరికా లాంటి అగ్రరాజ్యాలను ధిక్కరించి ఇలా పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశీయులకు విముక్తి కలిగించింది. అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులను ఏకంగా దాదాపుగా 50,000 మందిని శరణార్థులుగా పట్టి ఉంచింది మన ఇండియన్ గవర్నమెంట్. ప్రధానంగా ఆ సమయంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కనీసం తినడానికి తిండి కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్లో మన భారత ప్రభుత్వమే వారికి కలకత్తా చుట్టుప్రక్కల అనేక విధాలైన గూడారాలు ఏర్పరిచి మరి వాళ్లకు నివాస గృహాలు ఏర్పాటు చేసి వాళ్లకు ఎన్నో విధాలుగా ఆశ్రయం కలిగించి ప్రధానంగా అప్పుడు వాళ్ళ దేశం ఏర్పాటుకు కాస్త బడ్జెట్ను కూడా సహాయం చేసింది. మరి అప్పట్లో ఇంతలా సహాయం చేసినా ప్రస్తుతం మతం అన్న ఒక చిన్న కారణంతో వాళ్ళ దేశాన్ని నాశనం చేసి వాళ్ళ యొక్క సైనికులను చంపి వాళ్ళ మహిళలను అనేక విధాలుగా హింసించినప్పటికీ వాళ్లకు ఇప్పుడు కేవలం మతం అన్న ఒక చిన్న కారణంతో మరలా పాకిస్తాన్ వైపు చేరి పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం, అందున మన భారత్లోని హిందూ మతాన్ని తీవ్రంగా ద్వేషించడం, అసలు వీళ్ళు ఎలాంటి ఎదవలో అర్థం చేసుకోవాలి. ప్రధానంగా మేలు చేసిన వాళ్ళకే కీడు చేయడం వీళ్ళ ఆశయం అన్నది ప్రధానంగా స్పష్టమవుతున్నది. అసలు ఆ రోజే గనక భారత్ వీళ్ళకు సహాయం చేయకపోతే వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి. అనవసరంగా భారత్ను టార్గెట్ చేస్తూ హిందువులను ఇలా చంపడం నిజంగా అసలు వీళ్ళు ఎలాంటి యదవ ఆలోచనలతో ఇలా చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ప్రధానంగా భారత్ గనుక ఊ అని ఒక్క మాట అంటే ఏకంగా బంగ్లాదేశ్ను కూడా ఆక్రమించేస్తుంది. మరి భారత్ శక్తి, భారత్ యొక్క సత్తాను గుర్తించుకొని వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో వీళ్ళే అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా గారు భారత్తో మంచి సంబంధాలే నెలకొల్పారు. కానీ ఈ మధ్య కాలంలో 2024లో వచ్చినటువంటి ఒక రెవల్యూషన్, ఒక
స్టూడెంట్ ఉద్యమం వల్ల ఈ ఇంక్విలాల్ మంచు అనే ఒక సంస్థను స్థాపించినటువంటి ఈ మీర్ ఉస్మాన్ హాదీ అనవసరంగా స్టూడెంట్స్ గ్రూప్ను యువతను టార్గెట్ చేస్తూ వాళ్ళను రెచ్చగొట్టి ఈ షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించి ఆమె దేశం విడిచి పారిపోయేలా చేశాడు. ప్రస్తుతం ఆమె భారత్ యొక్క ఆశ్రయం పొందుతూ ఇక్కడే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మహమ్మద్ యూనస్ ప్రస్తుతం అక్కడ ప్రధానిగా కొనసాగుతున్నాడు. అతడు తన యొక్క చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ లబ్ధి కోసం భారత్ పైన ఇలా దరిద్రపు వ్యాఖ్యలు చేస్తూ హిందూ మతాన్ని కించపరుస్తూ హిందువులను దారుణంగా అవమానించడం నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశమనే చెప్పాలి. 1971 నుండి నేటి వరకు కూడా బంగ్లాదేశ్కు భారత్ ఎన్నో విధాలుగా సహాయపడుతూనే ఉన్నది. అసలు భారత్కు ఎన్నో విధాలైన సమస్యలు ఉన్నప్పటికీ శరణార్థుల సమస్య ప్రధానంగా ఉన్న వీళ్ళ యొక్క సంక్షేమం మరియు వాళ్ళ జీవితాలను ఆలోచించి అంతో ఇంతో కాస్త వాళ్లకు ఛాన్సులు ఇచ్చి ఆహ్వానించినప్పటికీ వాళ్ళు మనం చేసినటువంటి మేలును మరిచి మనల్ని ముంచేలా చేయడం, అసలు వీళ్ళు ఎంత దరిద్రపు ఆలోచనలకు దిగజారిపోతున్నారో అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచంలోనే అత్యధిక మంది సైనికులు కలిగినటువంటి దేశంగా కొనియాడబడుతున్న మన భారత్ను వీళ్ళు ఏకంగా ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ ఆక్రమించడం, అసలు నిజంగా వీళ్ళు ఎలాంటి ఊహల్లో బ్రతుకుతున్నారో అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రస్తుతం మోడీ గారు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ప్రధానంగా ఎవరితోనూ శత్రుత్వాలు పెట్టుకోకూడదు, అందున ముఖ్యంగా మన చుట్టూ ఉన్న దేశాలతో శత్రుత్వం పెట్టుకోకూడదు అన్న ఒక చిన్న కారణంతో వీళ్ళను ఇలా పెట్టాడని చాలా మంది మేధావుల యొక్క అభిప్రాయం. మరి మోడీ గారు ఇంత శాంతివంతంగా సహనంతో ఉన్నప్పటికీ ఆ మంచితనాన్ని వీళ్ళు చేతగానితనంగా చూస్తుండడం నిజంగా చాలా చాలా దౌర్భాగ్యమైన అంశమనే చెప్పాలి. ఏది ఏమైనా వీళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం మన భారత ప్రభుత్వానికి ఉంది. మరి రాబోయే రోజుల్లో భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. చివరిగా ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్లకు ఒక్క ప్రశ్న, భారత్లో ప్రధాన నదిగా ఉన్నటువంటి గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? దీనికి గనుక మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.